తింటూనే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మా ఊర్లో ఒకాయన ఉండేవాడు. మంచి ఆరోగ్యంతోనే ఉండేవాడు. కానీ ఆహారం తింటూ ఒక్కసారిగా ప్రాణం వదిలేశాడు. వాళ్ళ కోడలొచ్చి, ఏంటి మావయ్య కదలట్లేదు, ఇంకా కొంచెం పెట్టనా" అన్నా సరే ఇక ఉలుకు లేదు, పలుకు లేదు. తీరా చూస్తే ఏమైంది? చనిపోయి ఉన్నాడు. ఎందుకు జరుగుతుందో తెలుసా మీకెప్పుడన్నా? తింటూ ఉండగానే ఒక మనిషి ప్రాణం ఎట్లాగా పోతుందో తెలుసా? ఊపిరి ఎందుకు ఆగిపోతుందో తెలుసా? మనకి 2 వాహికలుంటాయి. ఆహార వాహిక అనేది ఒకటుంటుంది. అంటే ఆహారం లోపలికి వెళ్ళేది. తర్వాత పైకి వచ్చే శ్వాస ఆడేది ఒకటుంటుంది. కొన్నిసార్లు మనం ఆహారం ఇట్లాగా అన్నం తింటూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తుందంటే అన్నం పలుకు ఆ శ్వాస నాళికలోకి వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఆ శ్వాస నాళికలోకి ఆ ఆహార పదార్థం చిన్న మెతుకు పడినా సరే అది క్లోజ్ అయిపోద్ది. ఇక గాలి ఆడదు, ఇక ఊపిరాడదు. అందుకని కొన్నిసార్లు ఆ తింటున్న ఆ మెతుకనేది ఆ శ్వాస నాళికలోకి పోతున్నప్పుడు వెంటనే అక్కడి నుంచి వస్తున్న గాలి ఆ మెతుకును ఒక్కసారిగా పైకి నెట్టేస్తది. అలా పైకి నెట్టినప్పుడు మనకి పొరబోతుంది. చాలా సార్లు మనం భోజనం చేసేటప్పుడు పొరబోయింది అంటుంటాం. ఎందుకో తెలుసా? ఎందుకంటే అది అన్నవాహికలోకి పోవలసిన అన్నం మెతుకులు ఆ శ్వాస నాళికలోకి వెళ్ళిపోబోతానికి రెడీగా ఉంటాయి. కానీ అక్కడి నుంచి వస్తున్న ఆ శ్వాస అనేది దాన్ని అట్లా లోపలికి వెళ్ళనివ్వకుండా పైకి నెట్టేస్తూ ఉంటది. అలా నెట్టేసినప్పుడే మనకి పొర అనేది పోతూ ఉంటుంది. కానీ ఆ శ్వాస నాళికలోంచి వచ్చే ఆ గాలి అనేది ఒక్కసారిగా నెట్టకుండా ఆ మెతుకును లోపలికి పోనిస్తే గనక, ఆ మెతుకు లోపలికి పోతే గనక అక్కడే వితిన్ సెకండ్స్‌లోనే మనిషి చనిపోతాడు. శ్వాస ఆగిపోతుంది వెంటనే. ఇదే జరిగింది ఆ మనిషి విషయంలో. ఇదెప్పుడు? భోజనం చేస్తూ ఉండగానే జరిగే సంగతిది. ఆ వ్యక్తి అట్లాగే చనిపోయాడు. భోజనం చేస్తూ ఉండగానే చనిపోయాడు. ఒక వ్యక్తి రాత్రనక, పగలనక మొత్తం గూడా కష్టపడి డబ్బు సంపాదిస్తాడు. ఆ సంపాదించిన తర్వాత ఇక తనకిష్టమైన కారు కొనుక్కుంటాడు. ఇష్టమైన ఇల్లు కొనుక్కుంటాడు. తర్వాత భార్యకేంటి, బిడ్డలకేంటి వాళ్ళకిష్టమైనయన్నీ వాళ్ళకి కొనిపిస్తా ఉంటాడు. మొత్తం కొని ఇంకా అందరికీ మెచ్చే విధంగా, అందరూ కూడా అతన్ని చూసి శభాష్ అనిపించే విధంగా ఒక మంచి లగ్జరీ ఇల్లు కొనేసి, దానికి గృహప్రవేశం రోజున బంధువుల్ని, స్నేహితుల్ని వీళ్ళందరినీ పిలిచి మంచిగా భోజనాలు పెట్టి చక్కగా అందరికీ గిఫ్ట్లు ఇచ్చేసి పంపిస్తాడు. ఇక అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆ రాత్రి తన బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి ప్రశాంతంగా ఇక్కడ అప్పుడు తన దేహంతో, తన జీవితంతో చెప్తూ ఉంటాడు. ఇదిగో నీకు కావలసినంత ఆస్తి ఉంది. ఏ బాధరాబందీ లేదు. ఇక నుంచి నువ్వు ఎంజాయ్ చెయ్యి. ప్రశాంతంగా ఉండు. కావాల్సింది తిను. ఇష్టమైంది తాగు. ప్రశాంతంగా ఉండు అని తన శరీరంతో చెప్తూ ఉంటే, తన శరీరం అప్పుడు తనతో మాట్లాడుతుందంట. ఏమని? "ఏం మాట అన్నావు? మళ్ళీ అను. ప్రశాంతమా? ఎక్కడుంది ఈ ప్రశాంతం అసలు? అడుగు తీసి అడుగు ఏసే పరిస్థితి ఉందా నీకు? 4 అడుగులేస్తే ఆయాసం. ఎక్కడి నుంచి సంతోషపడాలి? ఎక్కడి నుంచి ప్రశాంతం ఉండాలి? గట్టిగా గాలి పీలిస్తే గుండెలో నొప్పొస్తది. మరి ఎక్కడ సంతోషపడాలి? నీ ఒంట్లో లేని రోగం ఉందా? బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, అల్సర్ ఉంది, అదుంది, ఇదుంది, అన్నీ ఒంటి నిండా రోగాలుండి ఇక ఏంటి ప్రశాంతం? పట్టుమని కనీసం ఒక స్వీట్ తినగలుగుతావా నువ్వు ధైర్యంగా? తినలేవు. మరి ఇంకేదైనా తాగుతావా ధైర్యంగా అంటే తాగలేవు. ఏది ధైర్యంగా నువ్వు తినలేవు, తాగలేవు. ఇక నేను ఎట్లా సంతోషంగా ఉండేది చెప్పు? ఏ రకంగా ఇదిగో నీ ఇప్పుడు దాకా దీన్ని సంపాదించడం కోసం, డబ్బు సంపాదించడం కోసం నన్ను పణంగా పెట్టావు. ఏం చేశాడు? డబ్బు సంపాదించడం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు దేహమంతా చెడిపోయిన తర్వాత అంతా సంపాదించి ఇప్పుడు ఎంజాయ్ చేయంటే ఏంటి చేసేది? నా పనైతే అయిపోయింది. ఇక నేను ఉండలేను. ఇంక నేను పోతున్నా. నా వల్ల కాదు ఇక ఈ దేహంలో ఉండటం. నా వల్ల కాదు ఇక నీతో ఉండటం. ఇక నా దారి నేను చూసుకుంటున్నా. ఇక నువ్వు అదేంటి అట్లా అంటావు? నీ దారి నువ్వు చూసుకుంటే మరి నేనేం గాను?
నువ్వేం కావాలో నీ దారి నువ్వు చూసుకో. అంటే ఏం చేస్తావు? నీ ప్రాణం ఇటు పోతది. ఇదిగో నా శరీరం ఇటు పోతది. అంటే ఏమవుద్ది? తను మరణించడానికి సిద్ధమవుతున్నాడు. మనం దేవుని సన్నిధిలో ఎంత కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తామో, దేవుడు మనకు ఇంకా ఎక్కువగా మేళ్ళు, దీవెనలు, ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటాడు. మనం దేవుని సన్నిధిలో గడిపే ఏ కొద్ది సమయాన్ని కూడా దేవుడైతే చులకనగా అయితే చూసేవాడైతే కాదు. మనుషులైతే ఏం చేస్తారంటే, వాళ్ళ కోసం ఎదురు చూసామనుకో, ఒక అర్ధగంట, ఒక గంట ఎదురు చూసామనుకో, ఏంది ఇంత ఆలస్యం, నీ కోసం గంట సేపు ఉండని చూస్తున్నా అంటే, ఎవరి కోసం చూస్తావు ఏంటి అనే మాటలు మనుషుల దగ్గర నుంచి మనకు ఎదురవుతాయి. అంటే నీకు గతి లేక, నీకు తప్పనేరక నువ్వు ఉంటావు నీ అవసరం అది అని మనిషి ఏం చేస్తాడు? చాలా చులకనగా చూస్తాడు మనల్ని. కానీ దేవుడైతే ఎప్పుడు కూడా అట్లాగా చులకనగా చూడడు. మనం ఆయన సన్నిధిలో వెచ్చించే అర్ధగంట సమయమైనా సరే దేవుడు దాన్ని చాలా విలువగా ఎంచుతాడు. దేవునికి తెలుసు ప్రతి నిమిషం ఎంత విలువైందో. కాబట్టి నీ సమయాన్ని కూడా ఆయన విలువగానే చూస్తాడు. నీవు ఆయన సన్నిధిలో గడిపే ఏ ఒక్క సమయమైనా సరే అది ఆయన చాలా విలువగా ఎంచుతాడు. ఇదిగో నా బిడ్డ, నేనిచ్చిన ఈ 24 గంటల్లో ఈ గంట సమయాన్ని నా కొరకు కేటాయించింది కాబట్టి తప్పనిసరిగా వీరి విషయంలో నేను మేలు చేయాలి అని దేవుడు ఆలోచిస్తాడు. కాబట్టి ఎంత తరచుగా మనం దేవుని సన్నిధిలో ఉంటే అంత ఎక్కువగా దేవుని దగ్గర నుంచి మనకు దీవెనలు, ఆశీర్వాదాలు, మేళ్ళు అనేవి కలుగుతూనే ఉంటాయి. అది ప్రతిసారి డబ్బు రూపంలోనే కలుగుతాయి అంటానికి ఏమీ లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఏమిటి? ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ లోకంలో అన్నిటికంటే మించిన భాగ్యం ఏదైనా ఉందంటే ఆరోగ్యం. ఈ ఆరోగ్యం కోసం చాలామంది ఉన్నయన్నీ కూడా పోగొట్టుకుంటూనే ఉంటారు. ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు, ఉన్నది కూడబెట్టిన దాన్ని కూడా పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎందుకంటే ఆరోగ్యం కోసం, బ్రతకడం కోసం. అట్లాంటి ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు అంటే నిజంగా అది ఎంత గొప్ప భాగ్యం కదండి. చాలామందికి ఇంటి నిండా డబ్బు ఉంటుంది, ఒంటి నిండా రోగాలు ఉంటాయి. ఏం చేసుకోను? ఏదైనా ఇష్టమైంది తిందామా అంటే తినలేని పరిస్థితి. పోనీ ఇష్టమైంది ఏదైనా తాగుదామా అంటే తాగలేని పరిస్థితి. ఒంటి నిండా రోగాలు ఉంటాయి, ఇంటి నిండా డబ్బు ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది? ఏమీ ఉపయోగం ఉండదు. ఒకసారి ఒక చిన్న ఆర్టికల్ చదివాను. ఒక ఆర్టికల్లో ఏముందంటే, ఒక వ్యక్తి రాత్రనక పగలనక మొత్తం కూడా కష్టపడి డబ్బు సంపాదిస్తాడు. ఆ సంపాదించిన తర్వాత ఇక తనకిష్టమైన కారు కొనుక్కుంటాడు, ఇష్టమైన ఇల్లు కొనుక్కుంటాడు. తర్వాత భార్యకేంటి, బిడ్డలకేంటి, వాళ్ళకి ఇష్టమైనవన్నీ వాళ్ళకి కొనిపిస్తూ ఉంటాడు. మొత్తం కొని ఇంకా అందరికీ మెచ్చే విధంగా, అందరూ కూడా అతను చూసి శబాష్ అనిపించే విధంగా ఒక మంచి లగ్జరీ ఇల్లు కొనేసి దానికి గృహప్రవేశం రోజున బంధువుల్ని, స్నేహితులను వీళ్ళందరినీ పిలిచి మంచిగా భోజనాలు పెట్టి చక్కగా అందరికీ గిఫ్ట్లు ఇచ్చేసి పంపిస్తాడు. ఇక అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆ రాత్రి తన బెడ్రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా ఇక్కడ అప్పుడు తన దేహంతో, తన జీవితంతో చెప్తూ ఉంటాడు. ఇదిగో నీకు కావలసినంత ఆస్తి ఉంది, ఏ బాధరాబందీ లేదు, ఇక నుంచి నువ్వు ఎంజాయ్ చేయి, ప్రశాంతంగా ఉండు, కావాల్సింది తిను, ఇష్టమైంది తాగు, ప్రశాంతంగా ఉండు అని తన శరీరంతో చెప్తూ ఉంటే తన శరీరం అప్పుడు తనతో మాట్లాడుతుందంట. ఏమని? ఏ మాట అన్నావు? మళ్ళీ అను. ప్రశాంతమా? ఎక్కడుంది ఈ ప్రశాంతం అసలు? అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి ఉందా నీకు? 4 అడుగులు వేస్తే ఆయాసం. ఎక్కడి నుంచి సంతోషపడాలి, ఎక్కడి నుంచి ప్రశాంతం ఉండాలి? గట్టిగా గాలి పిలిస్తే గుండెలో నొప్పి వస్తుంది. మరి ఎక్కడ సంతోషపడాలి? నీ ఒంట్లో లేని రోగం ఉందా? బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, అల్సర్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, అన్నీ ఒంటి నిండా రోగాలుండి ఇక ఏంటి ప్రశాంతం? పట్టుమని కనీసం ఒక స్వీట్ తినగలుగుతావా నువ్వు ధైర్యంగా? తినలేవు. మరి ఇంకేదైనా తాగుతావా ధైర్యంగా అంటే తాగలేవు. ఏది ధైర్యంగా నువ్వు తినలేవు, తాగలేవు, ఇక నేను ఎట్లా సంతోషంగా ఉండేది చెప్పు?
ఏ రకంగా ఇదిగో నీ ఇప్పుడు దాకా దీన్ని సంపాదించడం కోసం, డబ్బు సంపాదించడం కోసం నన్ను పణంగా పెట్టావు. ఏం చేశాడు? డబ్బు సంపాదించుకోవడం, ఆరోగ్యాన్ని పణంగా పెట్టేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు దేహమంతా చెడిపోయిన తర్వాత అంతా సంపాదించి ఇప్పుడు ఎంజాయ్ చేయంటే ఏంటి చేసేది? నా పనైతే అయిపోయింది. ఇక నేను ఉండలేను. ఇంక నేను పోతున్నా. నా వల్ల కాదు ఇక ఈ దేహంలో ఉండటం. నా వల్ల కాదు ఇక నీతో ఉండటం. ఇక నా దారి నేను చూసుకుంటున్నా. ఇక నువ్వు అదేంటి అట్లా అంటావు? నీ దారి నువ్వు చూసుకుంటే మరి నేనేం గాను? నువ్వేం కావాలో నీ దారి నువ్వు చూసుకో. అంటే ఏం చేస్తావు? నీ ప్రాణం ఇటు పోతుంది. ఇదిగో నా శరీరం ఇటు పోతుంది. అంటే ఏమవుద్ది? తను మరణించడానికి సిద్ధమవుతున్నాడు. దేవుడు అదే అన్నాడు. ఒక వ్యక్తి బైబిల్లో మనం చూస్తే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుడి కంట విస్తారమైన ఆస్తి సమకూర్చబడింది. అంటే తనకు చాలా పొలాలు ఉన్నాయి. ఆ పొలాలన్నింటిలో ధాన్యం కూడా విస్తారంగా పండింది. ఈ పండిన ధాన్యం అంతటినీ ఆయన చూసి, అరే నాకు ఉన్న ఈ కొట్లు అంటే గోడౌన్లు సరిపోవు ఈ ధాన్యానికి అని వాటిని విప్పి ఇంకా పెద్దవి కట్టించేసి గోడౌన్లు వాటన్నిటిలో ఈ ధాన్యం అంతా నిల్వ చేశాడంట. చేసి అప్పుడు అంటున్నాడు తన ప్రాణంతో, ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడా ధాన్యం నీకు సమకూర్చబడింది. అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి నీకు సమకూర్చబడింది. కాబట్టి నువ్వు తిను, త్రాగు, సుఖించు అని తన ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నాడు. అదే సమయంలో దేవుని వాక్కు అతనికి వినిపిస్తూ ఉంది. వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం పోతుంది. ఏంటంట? ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు తీసుకోమని. నువ్వు సంపాదించినవన్నీ, నువ్వు కూడబెట్టినవన్నీ ఎవరు అవుతాయి? ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జీవితంలో నువ్వు ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సంపాదించింది ఏది కూడా మళ్ళా అదే ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం నువ్వు ఉపయోగించుకోవాల్సిందే. మీకు అర్థమైందండి? నువ్వు ఏదైతే నిద్రలు మానుకొని తర్వాత నీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కనీసం రెస్ట్ లేకుండా నువ్వు సంపాదించావో, మళ్ళీ ఆ సంపాదించి కూడబెట్టిందంతా మళ్ళీ నీ రోగానికి మళ్ళీ నువ్వు ఖర్చు పెట్టుకోవాల్సిందే. అప్పుడు సంపాదించావు, ఆరోగ్యాన్ని ప్రాణంగా పెట్టి, ఇప్పుడు ఆరోగ్యం చెడిపోయిన తర్వాత అదే ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం ఆ కూడబెట్టిన దాన్ని మళ్ళీ రివర్స్లో నువ్వే ఖర్చు పెట్టుకుంటావు కదండి. మనిషి జీవితం ఇట్లాగే అయిపోతుంది. వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, దేహాన్ని లెక్క చేయకుండా, విశ్రాంతి అనేది లేకుండా, నిద్ర అనేది లేకుండా సంపాదించి కూడబెడతాడు. వయసు మళ్ళిన తర్వాత ఆ నిద్ర లేకపోవటం వలనో, ఆ విశ్రాంతి లేకపోవటం వలనో ఆ వచ్చే ప్రతి రోగానికి మళ్ళీ కూడబెట్టినంత మళ్ళీ ఖర్చు పెట్టడం. అందుకే దేవుడు మనకి ఇచ్చేది ఏమిటంటే, మహాభాగ్యం ఏదైనా ఉంది అంటే ఆరోగ్యం. దేవుని యొక్క ఆరోగ్యం మనకిచ్చే దేవుడు ఆరోగ్యం. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అని లోకంలో ఒక నానుడి ఉంది. ఇట్లాంటి మహాభాగ్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు కేవలం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే. నీ సన్నిధిలో సంపూర్ణమైన స్వస్థత కలదు అని అంటాడు కీర్తనాకారుడు. దేవుని సన్నిధిలో ఏముందంట? సంపూర్ణమైన స్వస్థత ఉంది. మరి దేవుడు గనక మన పట్ల కోపగించుకుంటే ఏమి జరుగుతుందంట? కీర్తనలో అంటాడు దావీదు, దేవా నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా ఎముకల్ని విడిచిపోయింది. అంటే నా ఎముకల్లో ఏమి లేకుండా పోయింది? ఆరోగ్యం లేకుండా పోయింది. అంటే దేవుడు గనక నీ మీద కోపగించుకుంటే, దేవుడు గనక నిన్ను వదిలేస్తే జరిగే మొట్టమొదటి పని ఏమిటంటే, నీ ఆరోగ్యం ఏదైతే ఉందో అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. నీ ఆరోగ్యమే నీకు మహాభాగ్యం కదా. అట్లాంటి మహాభాగ్యం కాస్త నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతుంది. ఇక నీవు అన్ని రోగాలు నీ ఒంట్లోనే తిష్ట వేస్తాయి. ఇది ఎట్లాంటిదంటే, యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. అది ఎటువంటిదంటే, ఒక దయ్యం ఒక మనిషిలో నుంచి వెళ్ళిపోయినప్పుడు అది నీళ్ళు లేని చోట్ల తిరుగుతూ ఉంటుందంట.
ఎక్కడ నీళ్ళు లేకుండా ఉంటాయి, ఎక్కడ దేవుని వాక్యం లేకుండా ఉంటుంది, ఎక్కడ దేవుని మాటలు లేకుండా ఉంటాయని తిరుగుతూ ఉంటుందంట. అది తిరిగి 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 ఎక్కడ చోటు దొరకకపోతే అనవసరంగా నేను వదిలొచ్చాను ఆ ఇల్లు, అంటే ఆ మనిషి యొక్క శరీరాన్ని, పోయి మళ్ళీ ఆ శరీరంలోనే ఉంటే బాగుండు అని అనుకుంటుందంట. అనుకొని తను ఒక్కటే వస్తే బాగానే ఉండు, తనతో పాటు ఇంకో 7 దెయ్యాలని ఎంటబెట్టుకొని వస్తుందంట. ఇది ఒకటి, ఆ 7 మొత్తం కలిసి వాడి శరీరంలో తిష్ట వేస్తాయంట. అది ఖాళీగా ఉంది కాబట్టి ఆ ఇల్లు. అంటే ఎప్పుడైతే మన జీవితాల్లో దయ్యాలు వదిలిపోయిందో, అంటే పాపం వదిలిపోయిందో, వెంటనే మనం దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు మన హృదయం ఖాళీగా ఉండదు, మన ఇల్లు ఖాళీగా ఉండదు. ఎప్పుడైతే నీవు దేవుని నీ హృదయంలో చేర్చుకోలేదో, నీ ఇల్లు అంటే నీ హృదయం ఖాళీగా ఉంటుంది. ఆ వదిలిపోయిన దయ్యం ఏం చేస్తుంది? తిరిగి 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 ఎక్కడా చోటు దొరకకపోతే అనవసరంగా వదిలొచ్చాను ఆ హృదయాన్ని, పోయి మళ్ళీ అదే హృదయంలో ఉండాలనుకొని తనొక్కటే రాకుండా తనతో పాటు ఇంకో 7 దయ్యాలను ఎంటబెట్టుకొని వస్తుంది. అవన్నీ కలిసి నీ హృదయంలో తిష్ట వేస్తే నీ స్థితి మొదటి స్థితి కంటే అధ్వాన్నంగా ఉంటుందన్నమాట. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. చూడండి, ఇక్కడ దావీదు ఏమంటున్నాడో చాలా క్లియర్గా చెప్తున్నాడు. దేవా, నీ కోపాగ్ని వలన నీవు నా మీద కోపగించుకున్నావు కాబట్టి దాని ఫలితం ఏంటి? ఆరోగ్యం నా శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉంది? అనారోగ్యంతో బాధపడుతున్నాను. దీనికి అంతటికి కారణం ఏంటి? నీవు నా మీద కోపగించుకున్నావు. నీ దయ నా మీద ఉండాలి, నీ కృప నా మీద ఉండాలి అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ఉగ్రత నీ మీదికి రాకూడదు, దేవుని యొక్క కోపం నీ మీదికి రాకూడదు. మనిషి కోపగించుకుంటే ఏమవుద్దండి? మహా అయితే ఏమీ కాదు, కాసేపు మాట్లాడుకొని ఉంటాడు, కొంతకాలం కాముగా ఉంటాడు, అవసరమైతే నీ గురించి ఒక 4గురికి చెడుగా చెప్తాడు, ఇంతకంటే ఏం జరగదు కదా. కానీ దేవుడే నీ విషయంలో గనక కోపగించుకుంటే దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి దేవుని యొక్క కోపాగ్నికి మనలో ఎవరు కూడా గురి కాకూడదు. ఈ వ్యక్తి యేసు ప్రభు మాట్లాడిన ఈ ఉపమానంలో ఈ వ్యక్తి అనుకున్నాడు, ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడా ఇది ఆస్తి నీకు సమకూర్చబడింది, ఇక నీకు ఏ బాధ లేదు, తిను త్రాగు సంతోషించు అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. దేవుడు వెంటనే ఆ రాత్రి అతనికి వర్తమానం అందించాడు. అబ్బాయి, ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది, నీవు సమకూర్చినవన్నీ ఎవరు అవుతాయి అన్నాడు. ఒకవేళ ఇతను నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు అని అనేకంటే నిజంగా దేవుని స్తుతించి ఉంటే, దేవా నాకు ఇంత ఆస్తి సమకూర్చావు, ఇదిగో ఇంత ఇచ్చావు, నీకు వందనాలని ఒక్క మాట కృతజ్ఞతగా చెప్పి ఉంటే దేవుడు ఎంత సంతోషించాడు అతని విషయంలో. కానీ ఈ దినాల్లో చాలామంది సంపాదించుకున్నది దేవుడు మాకు ఇచ్చింది కాదండి, మేము సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నారు. ఈ లోకంలో చాలామంది విద్య సంపాదించే వాళ్ళు ఉన్నారు, డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు, కీర్తి పేరు ప్రఖ్యాతులు సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఇళ్ళు ఆస్తిపాస్తులు సంపాదిస్తున్నారు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే దేవుడు మాకు ఇచ్చేదేంటి, మేము కష్టపడి సంపాదించుకున్నాం అనుకుంటున్నారు. నీవు కష్టపడడానికి నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే అనే సంగతి మర్చిపోతున్నావు. నీవు కష్టపడడానికి నీకు తెలివినిచ్చింది ఎవరు? ఆ దేవుడే అనే సంగతి మర్చిపోతున్నావు. నీవు కష్టపడడానికి నీకు జ్ఞానం ఇచ్చింది ఎవరు? ఆ దేవుడే అన్న సంగతి మర్చిపోతున్నావు. నీవు సంపాదించింది ఏది కూడా ఆయన సెలవు లేకుండా ఏది కూడా నువ్వు సంపాదించలేవు, సంపాదించింది కాదు. కనీసం నువ్వు భోజనం చేసి తృప్తిగా ఉండాలన్నా కానీ దేవుని యొక్క సెలవు ఉండి తీరాల్సిందే. మీకు అర్థమైందా ఈ మాట? ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఆయన సెలవు లేకుండా భోజనము చేసి తృప్తి పొందటం ఎవరికి సాధ్యం? అంటే కనీసం నువ్వు భోజనం చేసి ప్రశాంతంగా తృప్తిగా ఉన్నావు అంటే అది కూడా దేవుడు నీకు ఇచ్చిన సెలవే. దేవుడు సెలవు ఇచ్చాడు కాబట్టి నువ్వు ప్రశాంతంగా తినగలిగావు.
దేవుడు నీకు సెలవిచ్చాడు కాబట్టి తిని కూడా ప్రశాంతంగా ఉండగలిగావు. కొంతమంది తిని అప్పటికప్పుడే చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. తెలుసా మీకు? తింటూనే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మా ఊర్లో ఒకాయన ఉండేవాడు. మంచి ఆరోగ్యంతోనే ఉండేవాడు. కానీ ఆహారం తింటూ ఒక్కసారిగా ప్రాణం వదిలేశాడు. వాళ్ళ కోడలొచ్చి, ఏంటి మావయ్య కదలట్లేదు, ఇంకా కొంచెం పెట్టనా" అన్నా సరే ఇక ఉలుకు లేదు, పలుకు లేదు. తీరా చూస్తే ఏమైంది? చనిపోయి ఉన్నాడు. ఎందుకు జరుగుతుందో తెలుసా మీకెప్పుడన్నా? తింటూ ఉండగానే ఒక మనిషి ప్రాణం ఎట్లాగా పోతుందో తెలుసా? ఊపిరి ఎందుకు ఆగిపోతుందో తెలుసా? మనకి 2 వాహికలుంటాయి. ఆహార వాహిక అనేది ఒకటుంటుంది. అంటే ఆహారం లోపలికి వెళ్ళేది. తర్వాత పైకి వచ్చే శ్వాస ఆడేది ఒకటుంటుంది. కొన్నిసార్లు మనం ఆహారం ఇట్లాగా అన్నం తింటూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తుందంటే అన్నం పలుకు ఆ శ్వాస నాళికలోకి వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఆ శ్వాస నాళికలోకి ఆ ఆహార పదార్థం చిన్న మెతుకు పడినా సరే అది క్లోజ్ అయిపోద్ది. ఇక గాలి ఆడదు, ఇక ఊపిరి ఆడదు. అందుకని కొన్నిసార్లు ఆ తింటున్న ఆ మెతుకు అనేది ఆ శ్వాస నాళికలోకి పోతున్నప్పుడు వెంటనే అక్కడి నుంచి వస్తున్న గాలి ఆ మెతుకును ఒక్కసారిగా పైకి నెట్టేస్తుంది. అలా పైకి నెట్టినప్పుడు మనకి పొరబోతుంది. చాలాసార్లు మనం భోజనం చేసేటప్పుడు పొరబోయింది అంటుంటాం. ఎందుకో తెలుసా? ఎందుకంటే అది అన్నవాహికలోకి పోవలసిన అన్నం మెతుకులు ఆ శ్వాస నాళికలోకి వెళ్ళిపోబోతానికి రెడీగా ఉంటాయి. కానీ అక్కడి నుంచి వస్తున్న ఆ శ్వాస అనేది దాన్ని అట్లా లోపలికి వెళ్ళనివ్వకుండా పైకి నెట్టేస్తూ ఉంటుంది. అలా నెట్టేసినప్పుడే మనకి పొర అనేది పోతూ ఉంటుంది. కానీ ఆ శ్వాస నాళికలోంచి వచ్చే ఆ గాలి అనేది ఒక్కసారిగా నెట్టకుండా ఆ మెతుకును లోపలికి పోనిస్తే గనక, ఆ మెతుకు లోపలికి పోతే గనక అక్కడే వితిన్ సెకండ్స్‌లోనే మనిషి చనిపోతాడు. శ్వాస ఆగిపోతుంది వెంటనే. ఇదే జరిగింది ఆ మనిషి విషయంలో. ఇదెప్పుడు? భోజనం చేస్తూ ఉండగానే జరిగే సంగతిది. ఆ వ్యక్తి అట్లాగే చనిపోయాడు. భోజనం చేస్తూ ఉండగానే చనిపోయాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు క్షేమంగా భోజనం చేశావంటే అది దేవుని కృప. భోజనం చేసి సంతోషిస్తూ చక్కగా పడుకున్నావు, నిద్రపోయావంటే దేవుని కృప. నిద్రలో నుంచి చక్కగా మెలుకువ వచ్చి మళ్ళా లేచావు అంటే దేవుని కృప. నిద్రలోనే పోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా అండి? రాత్రి పడుకున్నాడు ప్రశాంతంగా, తెల్లారేసరికి ప్రాణం పోయింది. నిద్రలోనే పోయింది ప్రాణం. ఎంత మంచి సావో అనుకుంటాం మనం కదా. కానీ నువ్వు నిద్రలో ప్రాణం పోకుండా మళ్ళా వచ్చి ఇదిగో నువ్వు ప్రశాంతంగా చక్కటి ఆరోగ్యంతో లేచావంటే అది కూడా దేవుని సెలవే. నీవు చేసే ప్రతి పని వెనుక దేవుని కృప ఉంది. అది నువ్వు ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందే. నీకు ఇష్టమున్నా లేకపోయినా, నువ్వు అది నమ్మినా నమ్మకపోయినా, నువ్వు వేసే ప్రతి అడుగు వెనుక దేవుని కృప ఉండి తీరింది. కాబట్టి నువ్వు ఇంకా క్షేమంగా ఉన్నావు, సజీవంగా ఉన్నావు. ఒక్కసారి ఆలోచించు. నీకంటే ఎంతమంది లోకంలో ఘనులైన వాళ్ళు లేరు? వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? లేరు. నీకంటే గొప్పవాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? లేరు. నీకంటే బాగా ఆస్తిపరులు ఉన్న వాళ్ళు, అందగత్తెలైన వాళ్ళు, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు లోకంలో ఉన్నారా అంటే ఇప్పుడు లేరు. ఎందుకని? దేవుని కృప వాళ్ళ పట్ల లేదు. కాబట్టి వాళ్ళు లోకంలో లేరు. మరి నీవు నేను ఉన్నాం. దేవుని కృప నీ పట్ల నా పట్ల ఇంకా ఉంది కాబట్టి దీన్ని బట్టి నువ్వు ఇంకా కృతజ్ఞతగా ఉండాలి. ఏం చేయాలి? కృతజ్ఞతగా ఉండాలి. అంతేగాని ఇదిగో నేను బ్రతికున్నానంటే నా జాగ్రత్త, నేను బ్రతికున్నానంటే నేను తినే తిండి, నేను బ్రతికున్నానంటే ఇదిగో నేను పాటించే ఆహార నియమాలు, ఇట్లాంటివి అనుకొని నిన్ను నువ్వు అతిశయించుకోవద్దు. జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే, కానీ దాన్ని బట్టే నువ్వు బ్రతికున్నావని అతిశయించడం మాత్రం తప్పు. వ్యాయామం చేయటం, ఆహార విషయంలో నియమాలు పాటించటం ఇవన్నీ తప్పేమీ కాదు. కానీ దీన్ని బట్టి నేను బ్రతుకుతున్నాను అని అతిశయిస్తే కనుక అది తప్పు. కాబట్టి ప్రతి విషయంలో కూడా నీవు నేను ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వాళ్ళ విషయంలో దేవుడు చాలా సంతోషిస్తాడు. కృతజ్ఞత కలిగి లేకపోతే దేవుడు మరలా నీ వైపు చూడడానికి కూడా ఇష్టపడడండి. మీకు అర్థమైందా?
నీ జీవితంలో కృతజ్ఞత అనేది లేకపోతే తిరిగి ఆయన నీ వైపు చూడడానికి కూడా ఇష్టపడడు. మనకి బాగా తెలుసు బైబిల్‌లో యేసుక్రీస్తు దగ్గరికి ఒకసారి 10 మంది కుష్ఠరోగులొచ్చారు. ఎంతమంది? 10 మంది కుష్ఠరోగులొచ్చారు. ఈ 10 మంది ఊరి వెలుపల ఉండేవాళ్ళు. కుష్ఠరోగులంటే ఎక్కడ ఉండేవాళ్ళు? ఊరి వెలుపల ఉండేవాళ్ళు. ఎందుకండి ఊరు వెలుపల అంటే ఇంట్లోకి ఎవరు రానిచ్చేవాళ్ళు గాదు. కన్న బిడ్డలు రానివ్వరు. కట్టుకున్న భార్య రానివ్వదు. అసలు ఊరి వాళ్ళు కూడా రానివ్వరు. ఊరి పెద్దలు రానివ్వరు. ఎందుకంటే ఈ కుష్ఠరోగి ఊరిలో ఉంటే వీడి ద్వారా ఇంకో 10 మందికి సోకిద్ది. వీడు బాధపడేది కాకుండా ఇంకో 10 మందిని బాధ పెడతాడు. కాబట్టి ఇంట్లోని ఉండనివ్వరు, ఊరిలోని ఉండనివ్వరు. కాబట్టి ఊరి వెలుపలకి తరిమేస్తారు. తరిమేసేటప్పుడు ఒక ప్లేటు, ఒక దుప్పటి ఇచ్చి ఇక నీ సావు నువ్వు బతికితేనే అక్కడ బ్రతుకు, చనిపోతే అక్కడే చావు, నీ రోగం మాకొద్దు అని ఇంట్లో వాళ్ళందరూ కూడా తరిమేస్తారు. ఇక వాళ్ళు చేసేదేమి లేక ఆ ఊరు వెలుపలే వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని అడుక్కొని తిని ఉంటేనేమో తింటారు, లేకపోతే అట్లాగే నిద్రపోతారు. మరి ఎండ వస్తే వాన వస్తే ఏంటి పరిస్థితి అండి? మరి వాళ్ళు ఎక్కడ ఉంటారండి? అప్పుడు మరి అంటే అందుకని ఆ రోజుల్లో ఎట్లా ఉండేదంటే ఒక గుహలు ఉండేవి, సమాధులు ఉండేవి. సమాధులు అంటే ఈ రోజుల్లో మనం ఇటుకలు పెట్టి సమాధులు కట్టిస్తున్నాం. కానీ ఆ రోజుల్లో ఆ దేశం ఇశ్రాయేల్ దేశంలో ఎట్లా ఉండేదంటే సమాధులు అనేవి కొండల్లో తవ్వించుకునేవాళ్ళు వాళ్ళు ముందుగానే. కొండల్లో రాతి కొండల్లో సమాధులు తవ్వించుకునేవాళ్ళు. తవ్వించుకొని దానికి వాళ్ళు ఎప్పుడైతే చనిపోతారో ఇదిగో ఇది నా సమాధి దీంట్లో పెట్టండి అనేవాళ్ళు. అట్లాగే ఏవైతే సమాధులు తవ్వి ఉంటాయో వాటిలోకి వీళ్ళు దూరి ఎండ నుంచి, వాన నుంచి, చలి నుంచి తప్పించుకుంటూ ఉండేవాళ్ళు ఈ కుష్ఠరోగులు. ఇంటికి దూరంగా ఎంతకాలం నుంచి ఉన్నారో వీళ్ళు తెలియదు. మొత్తానికి యేసు ప్రభు వచ్చాడు, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు అనే విశ్వాసం, నమ్మకంతో వచ్చారు వీళ్ళు. 10 మంది వచ్చారు. నాయనా నీ చిత్తమైతే నువ్వు గనక ఇష్టపడితే మమ్మల్ని బాగు చేయగలవయ్యా, దయచేసి మమ్మల్ని బాగు చేయి నాయనా అని అందరూ వచ్చి వేడుకున్నారు. యేసు ప్రభు కూడా వాళ్ళని కనికరించాడు. సరే బాగుపడండి, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి మిమ్మల్ని మీరు అన్నారు. ఎందుకు యాజకునికి కనపరుచుకోవాలి అంటే యాజకుడు ఆ దినాల్లో వీళ్ళని చెక్ చేయాలి. ఏం చేయాలి? యాజకుడు పరీక్షించాలి. అంటే నిజంగా వీళ్ళకి కుష్ఠరోగం తగ్గిందా లేదా అనేది యాజకుడు అన్నీ పరీక్షించి పరిశీలించి నిజంగా తగ్గింది అని ఓకే చేస్తే వీళ్ళు సంపూర్ణంగా స్నానం చేసి తెల్లారి ఊరిలోకి వెళ్ళి కలవాలి. అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే మీరు వెళ్ళి యాజకులకు మిమ్మల్ని మీరు కనబరుచుకోండి అన్నాడు. ఇక వీళ్ళు వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉండగానే వీళ్ళకి స్వస్థత వచ్చేసింది. ఏం జరిగింది? వెళతానే ఉన్నారు, నడుస్తూనే ఉన్నారు. నడుస్తూ ఉన్న సమయంలోనే వీళ్ళందరికీ స్వస్థత వచ్చేసింది. వీళ్ళల్లో ఒక వ్యక్తి, ఆ 10 మందిలో ఒక వ్యక్తి, స్వస్థత పొందిన ఒక వ్యక్తి చూసుకున్నాడు, తనను తాను చూసుకున్నాడు. అరే నాకు స్వస్థత వచ్చిందే, ఇంత స్వస్థత ఇచ్చింది నాకు ఎవరు? యేసు ప్రభు కదా అని ఇంటికి తర్వాత వెళ్ళొచ్చులే అనుకున్నాడు. మళ్ళీ రిటర్న్ తిరిగి దేవుని దగ్గరికి వచ్చేసాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నాయనా నీకు వందనాలయ్యా, తండ్రి నువ్వు నన్ను స్వస్థపరిచావు దేవా, నీకు వందనాలు నాయనా అని తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెప్పాడు యేసు ప్రభుకి. అప్పుడు యేసు ప్రభు ఏమడిగాడంటే 10 మంది బాగుపడ్డారు కదా? అవునయ్యా 10 మంది బాగుపడ్డాం. మరి నువ్వు అక్కడవే వచ్చావేంటి? మిగతా 9 మంది ఏరి? అయ్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. మరి నీకు నీ వాళ్ళు గుర్తు రాలేదా? గుర్తొచ్చారయ్యా. దానికంటే ముందు స్వస్థపరిచిన నువ్వు గుర్తొచ్చావు, అందుకని నీ దగ్గరికి నేను ముందొచ్చా అన్నాడు. యేసు ప్రభు చాలా సంతోషించాడు. ఈ దినాల్లో చాలామంది ఇట్లాగే చేస్తున్నారు. దేవుడు అందరికీ మేలు ఇస్తున్నాడు. ఉదయం లేవగానే ఆయుష్ నీకు ఇస్తున్నాడు, 24 గంటల సమయం నీకు ఇస్తున్నాడు. ఇవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తున్న మేళ్ళే. మరి తిరిగి వచ్చి నాయనా నీవిచ్చిన జీవితాన్ని బట్టి నీకు వందనాలు, నీవిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి నీకు వందనాలు తిరిగి వచ్చి ఈ అన్యుడిలాగా కృతజ్ఞతలు చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభు అన్నాడు 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు కదా, ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచడానికి తిరిగి వచ్చిన వాడేడి అన్నాడు. అంటే వచ్చిన వాడు ఎవరు? అన్యుడు. మరి అటు నుంచి అటు వెళ్ళిపోయింది ఎవరు? ఇశ్రాయేలీలు.
మీకు అర్థమైందా? ఒక అన్యుడికి కృతజ్ఞత ఉంది. నన్ను స్వస్థపరిచాడు యేసుక్రీస్తు. నేను వెళ్ళి ముందు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. తర్వాత నా ఇంటి వాళ్ళని ఈరోజు కాకపోతే రేపైనా కలుసుకోవచ్చు అనుకొని అన్యుడు తిరిగొచ్చి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటే, ఇశ్రాయేలీయులు అయిన వీళ్ళు మాత్రం పోయి ముందు యాజకుడి దగ్గరికే పోవాలి. ఆయన ఓకే చేస్తే ఇంటి వాళ్ళ దగ్గరికి పోవాలి. స్వస్థపరిచిన వాడు అసలు మనకు అవసరం లేదు అని అనుకున్నారు. ఈ దినాల్లో మనుషులు ఇట్లాగే ఉన్నారు. దేవుని దగ్గర నుంచి ఎన్నో మేళ్ళు పొందుకుంటున్నారు, కానీ తిరిగి మాత్రం ఆయన దగ్గరికి రావటం లేదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మళ్ళీ చెప్తున్నాను, నీ విషయంలో దేవుడు సంతోషించడు. వన్స్ నీ విషయంలో దేవుడు సంతోషించలేదు అంటే గనక ఇదిగో దేవుడు కోపగించుకుంటాడు. దేవుడు కోపగించుకున్నాడు అంటే గనక ఇదిగో నీ ఆరోగ్యం నీ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మరి నీ ఆరోగ్యం నీ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇక నువ్వు ఒంటరిగానే దాన్ని అనుభవించాలి, ఆ బాధను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే దేవుడు తిరిగి వచ్చిన ఆ ఒక్కడిని బట్టి సంతోషించాడు. 10 మంది బాగుపడ్డారు కదా, తిరిగి వచ్చిన వాడు ఒక్కడేనా? మిగతా 9 మంది ఎక్కడా? వాళ్ళకి ఇష్టమైన స్థలంలో ఉన్నారు. అంతే కదా. యాజకుడు కనబరుచుకోవాలి ముందు, ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత స్వస్థపరిచిన ఆయన ఎవరైతే మాకేంటి, ఆయన ఏమైతే. మరి ఇదే 10 మంది అప్పుడు ఎట్లా వచ్చారు యేసుప్రభు దగ్గరికి చెప్పండి? అందరూ కలిసే వచ్చారు. కానీ ఇప్పుడు ఒక్కడే వచ్చాడు. బహుశా ఈ ఒక్క వ్యక్తి వచ్చేటప్పుడు చెప్పి వచ్చుంటాడా, లేదా చెప్పకుండా వచ్చుంటాడా? చెప్పే వచ్చుంటాడు. అబ్బాయి మనకు అందరికీ స్వస్థ వచ్చేసింది, మనం యేసుప్రభుని వేడుకున్నాం, ఆయన మాట సెలవిచ్చాడు, ఆ మాట ద్వారానే మనకు అందరికీ స్వస్థ వచ్చింది, కాబట్టి మన ఇంట్లో వాళ్ళ దగ్గరికి తర్వాతనే వెళ్ళొచ్చు. ముందు ఎవరైతే మనల్ని స్వస్థపరిచారో, ఎవరైతే మనకు మేలు చేశారో, ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కృతజ్ఞత మాట చెప్దామయ్యా రండి అని పిలిచే ఉంటాడు. కానీ వీళ్ళు స్వస్థపరిచిన వాడిని పక్కన పెట్టారు. ఇదిగో మిగతా వాళ్ళే వీళ్ళకి మంచి వాళ్ళు అయిపోయారు. ఒకప్పుడు ఆ ఇంటి వాళ్ళే, ఆ యాజకుడే, ఆ ఊరి వాళ్ళే వీళ్ళని వెలేశారన్న సంగతి మర్చిపోయారు వీళ్ళు కదండి. ఒకప్పుడు కుష్ఠరోగులు బయట ఎందుకున్నారు? ఇంట్లో వాళ్ళు వెలేస్తే కదా, ఊరిలో వాళ్ళు వెలేస్తే కదా. ఆ యాజకుడు నువ్వు పనికి రావు, ఊరు దాటి వెళ్ళాల్సిందే అంటే కదా. అంటే ఎవరైతే తరిమేశారో వాళ్ళని మాత్రం కలుసుకోవడానికి ముందు పోయారు. ఎవరైతే దగ్గరకు తీసి స్వస్థపరిచారో ఆయన మాత్రం పక్కన పెట్టేశారు. ఇది ఒక్కసారి ఆలోచించు. నీ జీవితంలో కూడా ఎన్నిసార్లు నువ్వు దేవుని విషయంలో ఇట్లా ఉన్నావో. నిన్ను తరిమేసిన వాళ్ళ దగ్గరికి నువ్వు పొలవమంటా పోతూనే ఉంటావు. వాళ్ళు తిట్టినా నెట్టినా కొట్టినా వాళ్ళే కావాలనుకుంటూ పోతూనే ఉంటావు. కానీ నిన్ను చేరదీసి నీకోసం ప్రాణం పెట్టి నీకోసం రక్తం గార్చి ఇవన్నీ చేసిన యేసుక్రీస్తు దగ్గరికి ఏనాడైనా వచ్చావా? నీకు అవసరం ఉన్నప్పుడు, నీకు అపాయం అనిపించినప్పుడు బంధువుల దగ్గరికి వెళ్ళి వాలిపోతావు తప్ప, ఇదిగో నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టిన వాడు, ముందు ఆయన దగ్గరికి వెళ్తాను, నేను నా పరిస్థితి చెప్పుకుంటా, తర్వాతే బంధువుల దగ్గరికి వెళుతా అని ఎప్పుడైనా అనుకున్నావా? ఒకవేళ నువ్వు అలాగా చేస్తే నిజంగా దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.